ఓపెన్ డిగ్రీ మరియు రెగ్యులర్ డిగ్రీకి ఉన్న డిఫరెన్సెస్ ఈ వీడియోలో చెప్తానండి. సో దట్ ఎండ్ వరకు చూడండి. సో దట్ మీరు రెగ్యులర్లో చేద్దాం అనుకుంటున్నారా, డిస్టెన్స్లో చేద్దాం అనుకుంటున్నారా మీరే డిసైడ్ అవ్వచ్చు. సో మెయిన్గా దేనికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి, దేనికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అండ్ సర్టిఫికేట్ వాల్యూ సేమా డిఫరెంటా అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఓపెన్ డిగ్రీ గురించి చెప్తాను. సో ఓపెన్ డిగ్రీ అన్న డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ డిస్టెన్స్ డిగ్రీ అన్న ఒకటే అండి. సో ఫస్ట్ దీనికి ఉన్న అడ్వాంటేజెస్ చెప్తాను, దాని తర్వాత రెగ్యులర్ డిగ్రీ అడ్వాంటేజెస్ చెప్తాను, దాని తర్వాత సర్టిఫికేట్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది అది కూడా చెప్పిస్తాను. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఓపెన్ డిగ్రీలో, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు నచ్చిన కోర్స్ మీరు ఎంచుకోవచ్చు. అదే ఇప్పుడు రెగ్యులర్ డిగ్రీ అనుకోండి, మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది, అండ్ ఆ కాలేజీలో కూడా మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్తోనే మీకు ఒక కోర్స్ వస్తుంది. సో అక్కడ మనము ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంది ఓపెన్లో, రెండు కంపారిజన్తో చెప్తాను. మీకు రెగ్యులర్లో ఫీజ్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. సెకండ్, మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్తోని వాళ్ళు ఇచ్చిన కోర్స్ మాత్రమే మీరు చేయాలి. నాకు నచ్చిన కోర్స్ చేసే ఆప్షన్ ఉండదు అక్కడ. సో ఫీ ఎక్కువ ఉంటుంది, కోర్స్ అనేది వాళ్ళు ఏదైతే మన ఇంటర్మీడియట్ మార్క్స్తో ఇస్తారో అది మాత్రమే తీసుకోవాలి. సో ఫస్ట్ టూ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. రెగ్యులర్లో మన డిసిషన్ ఉండదు, మన యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్తో డిసిషన్ తీసుకుంటారు వాళ్ళే. అదే ఓపెన్లో అలా కాదు, ఫస్ట్ తక్కువ ఫీజు ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాను, మనకు ఇక్కడ 1 year ఫీ వచ్చేసి 2500 to 3000 మాత్రమే ఉంటుంది 1 yearకి. అండ్ కొన్ని ల్యాబ్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఒక 2000 3000 ఉంటుంది. మహా అయితే 1 yearకి మీకు 7000 8000 కన్నా ఎక్కువ ఫీజు ఉండదు. అదే మీరు రెగ్యులర్లో చేస్తే ఒక్కొక్క కాలేజీలో ఒకలాగా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. కొన్ని కాలేజీలో 15,000, కొన్ని కాలేజీలో 20,000, అదే ప్రైవేట్ కాలేజెస్లో అయితే 30,000 40,000. సో ఇలా ఫీ వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ ఓపెన్లో వచ్చేసి మనకు నచ్చిన కోర్స్ తీసుకోవచ్చు, తక్కువ ఫీజులో మనకు కోర్స్ అనేది అయిపోతుంది. సో ఇవి రెండు మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్. సెకండ్ వచ్చేసి మనకు ఓపెన్లో మనకు క్లాసెస్ ఉండవు, అంటే మన ఓన్గా మనం ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే మీరు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి. సో అదే మనం రెగ్యులర్లో అయితే మీరు ఎవ్రీడే 10 to 4కి కాలేజ్ వెళ్ళాలి, అక్కడనే చదువుకోవాలి. లైక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ. అంటే రెగ్యులర్లో మీరు ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళాలి, అండ్ అటెండెన్స్ కూడా ఉంటుంది 75%. అదే ఓపెన్లో అనుకోండి, మీరు రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కానీ మీరు నార్మల్గా ఇంట్లో చదువుకోవచ్చు. జస్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, మీ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు అప్లికేషన్ నింపేటప్పుడే మీకు నచ్చిన ఏదో ఒక డిగ్రీ కాలేజ్ చూస్ చేసుకుంటారు, మీకు ఇష్టం ఏదో ఒకటి. అందులో ఎగ్జామ్స్ మాత్రమే రాయాలి, జస్ట్ మీరు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి. సో ఈ విధంగా ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా వెళ్ళాలి, రెగ్యులర్ డిగ్రీ చేసేవాళ్ళు ఎగ్జామ్స్ కూడా అక్కడనే రాయాలి, కానీ ఇక్కడ ఇంట్లో చదువుకొని ఎగ్జామ్స్ రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడ ఎవ్రీడే క్లాస్ నోట్స్ ఉంటాయి కదా, మనం ఎవ్రీడే వాళ్ళు చెప్పే రాసుకొని అందులో నుంచి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలి. కానీ మనకు ఓపెన్లో మనకు డిజిటల్ ఫార్మేట్లో ఉన్న పీడిఎఫ్స్ కానీ అవి ఇస్తారు, అవన్నీ తీసుకోవచ్చు. లేదంటే మనకు బుక్ స్టాల్లో కూడా మన డిగ్రీకి సంబంధించిన బుక్స్ దొరుకుతాయి. సో అలాన్న మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్లైన్లో పీడిఎఫ్స్ కూడా ఇస్తారు. సో ఆ విధంగా కూడా చదువుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు రెగ్యులర్గా వెళ్ళాలి, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి, సార్స్ చెప్పింది రాసుకోవాలి, వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ కానీ అన్నీ రెగ్యులర్గా వెళ్ళాలి. సో ఇవి. సో ఇక్కడ మెయిన్గా మనకు ఓపెన్లో చేసిన డిగ్రీ మీకు రెగ్యులర్ డిగ్రీ చేసిన సేమ్ వాల్యూ అండి. సో దట్ మీకు సర్టిఫికేట్ పరంగా ఎవరికైనా ఒక డిగ్రీ చేస్తే లాస్ట్ అవుట్పుట్ మీకు సర్టిఫికేట్ రావాలి. మీరు బీఏ చేశారా, బీకామ్ చేశారా మనకు సంబంధం లేదు, కానీ డిగ్రీ సర్టిఫికేట్ పాస్ అయినట్టుంటే సరిపోతుంది. మీరు ఓపెన్లో చేసినా రెగ్యులర్లో చేసినా సేమ్ వాల్యూ, మీకు ఎక్కడ కూడా 1 point కూడా డిఫరెన్స్ ఉండదు. జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చెప్తా. సో నేను ఏవైతే కంపారిజన్ చేశానో మీకు అర్థమైంది. ఇప్పుడు ఓపెన్లో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్, కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు కాలేజ్ యొక్క అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయలేరు. సో రెగ్యులర్గా వెళ్తే మీకు ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ కొందరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, కాలేజ్లో అసలు ఎట్లా బిహేవ్ చేయాలి. సో అక్కడ మనకు కాలేజ్లో ఒక ఎన్వైర్న్మెంట్ మనం మిస్ అవుతాం, అదొక ఒకటి డిసడ్వాంటేజ్. సెకండ్ వచ్చేసి మనకు లైక్ ఇంట్లోనే ఉండి చదువుకుంటాం కాబట్టి మనకు ఆ ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే పాస్ అవుతాం, కానీ రియల్ ఎడ్యుకేషన్ మనము రెగ్యులర్లో వెళ్తేనే మనకు ఆ ఎడ్యుకేషన్ అంటే ఏంది, మనకు ఫ్రెండ్స్ అంటే ఎవరు, సొసైటీలో ఏం జరుగుతుంది, అలాంటివి ఎడ్యుకేషనల్ వాల్యూస్ అన్నీ మనం కాలేజ్కి వెళ్తేనే దొరుకుతాయి. సో ఇవి రెండే మనకు మోస్ట్లీ
డిసడ్వాంటేజెస్ అండి. అంటే ఒక కాలేజ్ లైఫ్ని మనం మిస్ అవుతాం. ఒకటే కాలేజ్ లైఫ్, ఎన్వైర్న్మెంట్, కాలేజ్ యొక్క ఎన్వైర్న్మెంట్, ఫ్రెండ్స్ని వీళ్ళని మిస్ అవుతాం. కానీ ఎట్ లాస్ట్ అవుట్పుట్ ఏంది, మనకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి. సో ఇవన్నీ సెకండరీ, కాలేజ్ లైఫ్ కానీ అవి. ఎవరికైతే ఇది అసలు ఓపెన్ డిగ్రీ ఎవరికి చేయాలంటే, సపోజ్ మీకు నచ్చని కోర్స్ వస్తే, సపోజ్ ఇంటర్మీడియట్లో మనకు టీఎస్ దోస్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారు. సపోజ్ మీకు నచ్చని కోర్స్ వస్తే అప్పుడు మీరు ఇందులో తీసుకోవచ్చు. మీకు నచ్చిన కోర్స్ ఏదైతే వస్తుందో ఇందులో తీసుకోవచ్చు కదా. సో ఈ విధంగా మీరు ఓపెన్లో చేసిన, రెగ్యులర్లో చేసిన సర్టిఫికేట్ వాల్యూ అయితే సేమ్ ఉంటుందండి. కాకపోతే ఎవరికైతే టీఎస్ దోస్ ద్వారా మీకు వేరే కోర్స్ వచ్చింది, ఫీజు ఎక్కువ వచ్చింది, ఏదో కాలేజ్ వచ్చిందంటే మీరు హ్యాపీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. సో ఈ విధంగా మీరు రెగ్యులర్ చేసే వాళ్ళు రెగ్యులర్లో చేసుకోవచ్చు, ఓపెన్లో చేసుకున్న ఓపెన్లో చేసుకోవచ్చు. ఓపెన్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటే. సో ఎట్ లాస్ట్ అవుట్పుట్ వచ్చేసి సర్టిఫికేట్. సో సర్టిఫికేట్ అయితే సేమ్ అండి. సో మీ యొక్క పేరెంట్స్ డిసిషన్, మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మీకు నచ్చే కోర్స్ చేయాలంటే ఓపెన్లో చేసుకోండి. మంచి కాలేజ్లో మనకు మంచి కోర్స్ వచ్చింది అనుకుంటే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇవి మనకు మేజర్ డిఫరెన్సెస్ అండి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని స్కాలర్షిప్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమన్నా సబ్సిడీస్ కానీ, ఇలా ఎడ్యుకేషన్ పర్పస్ అని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.